నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీ కృష్ణ ఎన్ నానే గ్రేట్ మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు ఉద్దాన శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం దగ్గర ఉన్నాము. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి మంచి మంచి దేవస్థానాల్ని చూపించడానికి నాకు ఒక అవకాశాన్ని కల్పిస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ మురళీ కృష్ణ, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా దేవుళ్ళు నాగదేవతలని. ఈ నాగదేవతల్ని ప్రతిష్ఠించిన వారు ఇక్కడికి వస్తున్న భక్తులే. వాళ్ళ కోరికలు తీరిన తర్వాత ఈ నాగదేవతల్ని ప్రతిష్ఠించి వెళుతుంటారు. మనము ఆ నాగదేవతల్ని మనము ఇప్పుడు దర్శించుకుంటున్నాము. ఈ దేవస్థానము నెలమంగళ తాలూకాలో వస్తుంది. గ్రామము అలేనిజికల్ అని పేరు. తుమ్కూరుకి నియరెస్ట్లోనే ఉంది. బెంగళూరు నుండి 60 కిలోమీటర్లు అవుతుంది మెజెస్టిక్ నుండి. ఇప్పుడు మనము చూస్తున్న గణపతి శ్రీ ముక్తి గణపతి, ముక్తిని ప్రసాదించే గణపతి మనం ఇప్పుడు చూస్తున్నది. చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నది బోర్డు. చూడండి, ఆ బోర్డు ఇక్కడున్న దేవస్థానము అడ్రస్ అది. చూడండి, దేవస్థానం ముందర స్థలం ఉంది ఎక్కువగా. మనకి పార్కింగ్కి చాలా బాగుంటుంది. 2 వీలర్లు కానీ 4 వీలర్ కానీ వచ్చిన వాళ్ళు ఇక్కడ పార్కింగ్ చేసుకొని దేవస్థానానికి వెళ్ళొచ్చు. చాలా విశాలమైన ప్రదేశం ఇది. చూడండి, మనకి దేవస్థానం మెట్లు ఎక్కుతున్నట్టుగానే ఈశ్వరుడు మనకి దర్శనమిస్తాడు. ఇక్కడ ఒక 50 మెట్లు మనము కొండపైనకి ఎక్కాల్సి ఉంటుంది. ఈ దేవస్థానంలో వీరభద్రస్వామి 18 అడుగులు ఎత్తు ఉంటుంది, 22 అడుగుల వెడల్పు ఉంటుంది. చాలా ఇక్కడున్న దేవస్థానము ప్రపంచంలోనే ఇంత ఎత్తు ఉన్న వీరభద్రస్వామి మనకి ఎక్కడ కనపడదు, లేదు. ఒకే బండ చాలా పెద్దగా ఉంది. బండ కిందే దేవస్థానం ఉంది. మరల సిద్ధేశ్వర దేవస్థానం కూడా ఉంది. చూడండి, శ్రీ ఉద్దాన వీరభద్రస్వామి దేవాలయం అని కన్నడంలో రాసి ఉంది. చూడండి, ఇదే మనకి దేవస్థానము. ఈ దేవస్థానం విశిష్టత ఏమంటే, కుడి పక్కన భద్రకాళీదేవి ఉంటుంది. మీరు ఎక్కడైనా గమనించినా కూడా ఎడం పక్కన భద్రకాళీదేవి ఉంటుంది వేరే దేవస్థానాల్లో, కానీ ఇక్కడ కుడి పక్కన ఉంటుంది. అది ఇక్కడ విశిష్టత. అందువల్లనే ఇక్కడ మనం ఏమైనా కోరికలు కోరుకుంటే ఇక్కడ నెరవేరుతాయి. చాలా విశిష్టమైన దేవస్థానము వీరభద్రస్వామి దేవస్థానం ఇది. చూడండి, ఇక్కడ శిఖర బసవన్న అని ఇక్కడ ఒక పెద్ద బండ ఉంది. బండ పైనకి మనం వెళితే శిఖర బసవన్న అని మనకి దర్శనమిస్తాడు. మనం మీకు నేను చూపించబోతున్నాను. చూడండి, పైన మనకి కొండ పైన ఒక బండ ఉంది. బండతో పైన మనం నిలుచుకొని చూసి ఇలా కానొస్తుంది. పక్కలోనే ఒక చెరువు కూడా ఉంది ఇక్కడ. చూడండి, మనం ఇప్పుడు చూస్తాం కదా శిఖర బసవన్న. చూడండి, ఇప్పుడు బసవన్న ఉన్నది బండ పైన. ఈ బండ వచ్చి చాలా పెద్దగా ఉంది. మీకు అది నెక్స్ట్ వీడియోలో కూడా నేను చూపిస్తాను. ఈ వీడియోలో చాలా లాంగ్ అవుతుందని ఆ వీడియోని కొంచెం నెక్స్ట్ వీడియోకి పార్ట్ 2లో నేను చూపిస్తాను. ఇక్కడ వీరభద్రస్వామి ఉద్భవించి వీరభద్రస్వామి పెరుగుతూ పోతుంటాడంట.
ఆ వీరభద్ర స్వామినే వీళ్ళు అడుగుతారంట, స్వామి నువ్వు పెరుక్కోకున్నట్ల పైన మేము ఒక రాడు అంటే ములికి తర అదే గరాడ్ అంటాం కదా, ఆ తర అది కొడతాము మేము అని దేవుణ్ణి అడిగి అక్కడ గరాడ్ని నెత్తిపైన తలపైన కొట్టినారు. నెత్తి అంటే తలే కదా, తలపైన కొడతారు. మనం అది కూడా చూడొచ్చు. మనము చూడండి, ఇక్కడ శివలింగము ఇట్లా బండపైన చెక్కినారు. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నది ఉత్సవమూర్తులు దేవస్థానం లోపల. ఈ దేవస్థానంలో ఇంకో విశిష్టత ఏమిటంటే, ఎవరైనా వీరభద్ర స్వామిని వాళ్ళ కోరికలు కోరి వాళ్ళ కోరికలు తీరిన తర్వాత వీరభద్ర స్వామి పెరిగేవాడంట. అందువలనే వీరభద్ర స్వామికి తలపైన ములికి కొట్టినారు. మనం ఇప్పుడు దేవస్థానం లోపలికి వెళదామండి. వీరభద్ర స్వామికి పూజ జరుగుతూ ఉంది, మంగళహారతి మహామంగళహారతి జరుగుతుంది. మీకు అది చూపిస్తాను నేను. ఓం వీరభద్రాయ నమః. 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 ఓం వీరభద్రాయ నమః.